అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో రైస్, రోటీ ఎందులోకైనా అద్దిరిపోయే పాయ రెసిపీని అచ్చంగా ముస్లిం స్టైల్‌లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముక్క మెత్తగా ఉడికి నోట్లో ఇట్టే కరిగిపోతుంది. అంత బావుంటుంది రెసిపీ. సో, లేట్ చేయకుండా దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. పాయ ప్రిపేర్ చేసుకోవడానికి నేనిక్కడ 300 గ్రాముల వరకు కాళ్ళు తీసుకున్నాను. వీటిని ఒక బౌల్‌లోకి వేసుకొని, ఈ కాళ్ళు నీచు వాసన రాకుండా పైన ఈ బ్లాక్ లేయర్ అంతా పోయేలాగా కొద్దిగా కల్లుప్పు, అర టీ స్పూన్ వరకు పసుపు వేసి ఫస్ట్ చేత్తో బాగా పట్టించండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా మసాజ్ చేసిన తర్వాత, ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకొని బాగా క్లీన్ చేసుకోండి. ఈలోపు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్‌గా చూసి నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ నీళ్లు వంపేసి మళ్ళీ 3-4 సార్లయితే బాగా కడిగేసి ఈ పీసెస్‌ని పక్కనుంచండి. ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని 4, 5 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా క్యూబ్స్‌లా కట్ చేసి వేసుకొని బ్లెండ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టి అందులోకి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఈ రెసిపీకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది. నూనె వేడైన తర్వాత పావు టీ స్పూన్ మిరియాలు, ఒక బిర్యానీ ఆకు, 4 ఇలాచీ, 5 లవంగాలు, అర టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక నల్ల ఇలాచీ, చిన్న దాల్చిన చెక్క వేసుకోండి. ఇందులో మిస్ అయింది. సో, వీటన్నింటిని కూడా ఒక నిమిషం పాటు వేపిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్‌లోనే కలుపుతూ పచ్చి వాసన పోయి ఎర్రగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పాయ మంచి టేస్ట్ రావాలి అంటే మీరు ఉల్లిపాయ వేపిన దాని పైనే డిపెండ్ అయ్యి ఉంటుందండి. సో, అందుకని కాస్త టైం పట్టినా స్లో ప్రాసెస్‌లోనే ఉల్లిపాయలని వేపండి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకోండి. వీటన్నింటిని కూడా మసాలాతో బాగా కలిసి ఒక నిమిషం పాటు వేగనివ్వండి. ఇందులోనే పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని మరొక నిమిషం పాటు మసాలాని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ఈ కాళ్ళన్నీ వేసుకొని మంటని హై ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని మసాలా అంతా కాళ్ళకి బాగా పట్టించిన తర్వాత ఇందులో పావు లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని కలిపి మంటని మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని, ఆయిల్ ఇలా పైకి తేరేంత వరకు కూడా ఉడికించండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించిన తర్వాత, ఇందులో మరొక అర లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకొని, బాగా కలిపేసి, కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 8-9 విజిల్స్ అయితే రానివ్వండి. ఇలా చేయటం వల్ల మనకి ముక్క లోపల వరకు ఉడుకుతుంది. మెత్తగా ఉడుకుతుందనమాట. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి, మళ్ళీ స్టవ్ మీద ఈ పాయ రెసిపీని పెట్టి ఒకసారి కలపండి. ఇప్పుడు ఇందులో మరొక పావు లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. టోటల్‌గా మనం 1 లీటర్ అయితే వాటర్ యాడ్ చేశాము. ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు, కారాలు అడ్జస్ట్ చేసుకోండి. మీకు మసాలా తగ్గినట్లు అనిపిస్తే మరి కాస్త గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి పాయ ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు 4, 5 పచ్చిమిర్చిని సగానికి కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, దించేసే ముందు అరచెక్క నిమ్మరసాన్ని వేసి ఒకసారి కలిపి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని, వేడి వేడిగా ఈ పాయాని రైస్‌తో గానీ, రోటితో గానీ సర్వ్ చేశారంటే గిన్నె మొత్తం ఒక్క పూటలోనే ఖాళీ అయిపోతుందండి. టేస్ట్ అయితే అంత బావుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.